హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 2లో నరేంద్రుడి బాల్యం గురించి చెప్తున్నాను. నరేంద్రుడు అల్లరి పిల్లవాడు. పోరు పెడితే అతన్ని ఎవరూ ఊరడింపలేకపోయేవారు. కుదురుగా ఉండకపోతే శివుడు నిన్ను కైలాసానికి రానివ్వడు అని బెదిరిస్తూ బాలనరేంద్రుడిని తల్లి చన్నీటి దారి కింద కూర్చోబెట్టేది. నరేంద్రుడిని శాంతింపచేయడానికి ఆమె కనిపెట్టిన కిటుకు ఇది. అంతేగాక అలాంటి సమయాల్లో శివనామాన్ని అతడి చెవిలో ఉచ్చరించినా ఊరడిల్లేవాడు. ఎలా ఉన్నా భువనేశ్వరీదేవి విసుగు పడి కుమారుడి కోసం శివుణ్ణి ప్రార్థించాను, కానీ శివుడు తన భూతగణాల్లో ఒకదాన్ని నాకు పంపాడు అంటూ ఉండేది. బాలనరేంద్రుని ఊరించడానికి ఇద్దరు దాతలు ఉన్నా వీలు కాకుండేది. నరేంద్రుడికి బైరాగులంటే ఒక రకమైన మక్కువ ఉండేది. బైరాగి కనిపించగానే నరేంద్రుడు పరమానందభరితుడయ్యేవాడు. ఒకరోజు ఒక బైరాగి నారాయణ హరి నారాయణ హరి భౌతి భిక్షాం దేహి అంటూ విశ్వనాథుడి ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు. కొత్త వస్త్రాలు ధరించి ముద్దుల మూటగట్టుకున్న బాలుడది చూసి తక్షణమే తన వద్ద ఉన్న రుమాలు తీసి ఆ బైరాగికి ఇచ్చాడు. సర్వసంగ పరిత్యాగ సాగరంలో సంగమించేది ఇలాంటి త్యాగవాహినే కదా. బైరాగి ఆ రుమాలను కళ్ళకద్దుకుని జయపరమేశ్వర అంటూ వెళ్ళిపోయాడు. రుమాలు ఏమైందని భువనేశ్వరి గద్దించగా బైరాగి యాచించాడు. ఇచ్చివేశాను అన్నాడు ఆ బాలుడు. ఆనాటి నుంచి బైరాగి కనపడగానే నరేంద్రుడిని గదిలో ఉంచి తాళం వేస్తూ ఉండేవారు. నరేంద్రుడు త్యాగవాహినికి అదొక అడ్డుకట్ట. చేతికి అందిన వస్తువులను సాధు బైరాగుల కోసం కిటికీల గుండా ఆవులకు విసిరేసి ఆనందించేవాడు. బాలచేష్టలతో నరేంద్రుడు తన సోదరిమణులను విసిగించేవాడు. అతడు పెట్టే బాధలు భరించలేక అతన్ని పట్టుకుని దండించడానికే అతడి వెంటపడగా అతడు అపరిశుద్ధ ప్రదేశాల్లోకి వెళ్ళి నిర్భరుడై రండి, ఈసారి రండి అంటూ వెక్కిరిస్తూ ఉండేవాడు. ఇంటి పాడి ఆవుతో ఆడుకునేవాడు. అంతేగాక పెంపుడు పావురాలు, నెమలి, మేక, కోతి మొదలైన జంతువులు కూడా నరేంద్రుడు ప్రేమపాత్ర నేస్తాలు. గుర్రపు బండి తోలేవాడు అతడి ముఖ్య స్నేహితుడు. కుచ్చుతల పాగకు చుట్టుకుని కొరడాను చేతపుచ్చుకుని ఉన్నతాసనంలో కూర్చుని జోడుగుర్రాల బండిని తోలే వ్యక్తిని చూసి అతడు ఆశ్చర్యపడేవాడు. ఇదే నా కోరిక అంటూ ఉండేవాడు. నిజమే, ధర్మదండాన్ని చేపట్టి జ్ఞానశిఖరాన్ని అద్రోహించి గర్వాజ్ఞను తలదాల్చి మానవ సహస్ర తురంగ శకటాలను నడిపిన నరేంద్రుడు ఇలా కోరటం న్యాయమే కదా. పిల్లల విద్యాభ్యాసం తల్లి వద్దే ప్రారంభమవుతుంది. వంగీయ గుణింతాన్ని, ఆంగ్ల పదాలను నరేంద్రుడు తల్లి వద్దే నేర్చాడు. తల్లి వినిపించే రామాయణ భారత కథలను ఎంతో ఆసక్తితో వినేవాడు. బాల్యంలోని భక్తి బీజాలు అతడిలో సుదృఢంగా నాటుకున్నాయి. శ్రీరాముడి దివ్య చరిత్ర తనను ఆకర్షించగా అతడు సీతారామ విగ్రహాలను సముపార్జించి వాటిని పూజించేవాడు. మేడ మీద గదిలో సీతారాముల విగ్రహాలను అమర్చి పువ్వులతో అలంకరించి ఒకరోజు అతడు తలుపులు బిగించి విగ్రహాల ముందు కూర్చుని ధ్యానించసాగాడు. తల్లిదండ్రులు అప్పుడు తమ బుద్ధి బిడ్డ కోసం వీధులన్నీ వెతికి ఎక్కడా కనబడకపోయేసరికి చివరకు మేడ మీద గది మూసి ఉండటం చూసి తలుపు గట్టిగా తట్టారు. జవాబు లేదు. గట్టిగా అరిచారు, బదులు రాలేదు. అప్పుడు వారు భయపడి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. నరేంద్రుడు నిశ్చల ధ్యాన నిమగ్నై కనిపించాడు. పాలు తాగే పసిపిల్లవాడేమిటి, నిశ్చల ధ్యాన నిమగ్నత ఏమిటి? ఇదే కదా బహుజన్మ సముపార్జిత తపోఫలం. ఎవరో వివాహం అనర్థహేతువని నిరసిస్తూ సంసార యాతనలు దుర్భరాలంటే అనటం నరేంద్రుడు విని భయకంపితుడైనాడు. వివాహమే ఇన్ని బాధలకు మూలమైతే దేవుడు ఎందుకు వివాహం ఆడాలి అని విత్కరించుకొని సీతారాముల విగ్రహాలను ఆవలు వేసి ఆ చోట శివుణ్ణి ప్రతిష్ఠించాడు. మదనాంతకుడైన శివుడి వైరాగ్యం బహుశా అతన్ని ఆకర్షించి ఉంటుంది. బంగారు పువ్వులతో అల్లిన ఎర్రని పట్టురుమాలు
మొలక చుట్టుకుని చిందులు తొక్కుతూ నేను శివుణ్ణే, అమ్మ చూడు నేను శివుణ్ణి అంటూ నరేంద్రుడు తల్లితో అనేవాడు. శివవరప్రసాదాన తనకు కలిగిన వీరేశ్వరుడు ఆ ముద్దు మాటలు వినేటప్పుడు ఆమె ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? ధ్యానం వల్ల శిరోజాలు జడలు కట్టి శివుడి జటాజూటం మాదిరి ఉంటాయని నరేంద్రుడికి ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఇక అతడు పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని ధ్యానించ ఆరంభించేవాడు. కొంతసేపు అవగానే తల జడలు కట్టుకుందో లేదో అని అవి చూసుకునేవాడు. జడలు కట్టకపోయేసరికి ఎంతసేపైనా శిరోజాలు ఎదుగనే లేదే అని విచారించేవాడు. అంతటి తల్లి అతన్ని ఓదార్చేది. మరొకప్పుడు అతడు, అమ్మ కుదురుగా ఉంటే శివుడు నన్ను మళ్ళా కైలాసానికి రాణిస్తాడా అని అడగ్గా తల్లి అందుకు అభ్యంతరం ఏముంది అంటూ అంతలోనే దుర్గాచరణుని వృత్తాంతం జ్ఞప్తికి రాగా తాతగారి మాదిరే ఇతడు సన్యాసిస్తాడు కాబోలు అనుకుని భయపడేది. ఏమైనా తల్లులే కదా. బాల్యం నుంచి ఇలా భగవచ్చిత్తానంద పరాయణుడైన నరేంద్రుడికి రామాయణ శ్రవణం అంటే పరమానందం. ఇరుగు పొరుగులో ఎక్కడ రామాయణ పఠనం జరిగినా నరేంద్రుడు హాజరు కావలసిందే. హనుమంతుడు అరటి తోటలో నివసిస్తుంటాడని విని ఒక రాత్రి అతడు ఇంటికి పోకుండా దగ్గరలో ఉన్న అరటి తోటకు వెళ్ళి హనుమత్ సందర్శనానికై చాలాసేపు అక్కడ ఎదురు చూశాడు. చివరకు విఫల మనోరథుడై ఇంటికి వచ్చిన బాలుడు ఉదంతం విని, బిలే రామకార్యం అతడెక్కడికో వెళ్ళి ఉంటాడు, మరోసారి కనిపిస్తాడులే అంటూ తల్లిదండ్రులు బాలుణ్ణి ఓదార్చారు. నరేంద్రుడు నిద్రపోయే తీరు అత్యద్భుతం. కళ్ళు మూతలు పడగానే భూమధ్యంలో ఒక దివ్యజ్యోతి విభిన్న కాంతులతో ప్రత్యక్షమై నెమ్మదిగా విస్తృతించసాగి చివరకు చెల్లాచెదరవుతుంది. నరేంద్రుడు ఆ కాంతి వెలుగుల్లో స్నానమాడి క్రమంగా బాహ్యస్మృతి కోల్పోతాడు. నిత్యం ఇలాగే జరిగేది. అందుచేత ఇలా జరగటం అందరిలోనూ సర్వసామాన్యమని అతడు భావించాడు. కాలాంతరంలో శ్రీరామకృష్ణుల సందర్శనం లభించాక నిద్రపోయేటప్పుడు నీకేదైనా జ్యోతి కనిపించేదా నాయనా అని ఆయన ప్రశ్నించి నరేంద్రుని జవాబు విని ఈతడు ధ్యానసిద్ధుడు అంటం తటస్థించింది. ధ్యానం నరేంద్రుడికి బాల్యక్రీడ. తోడి బాలుడితో అతడు ఒక రోజు ధ్యానముద్రలో కూర్చుని ఉండగా పెద్ద తాచుప్రామం ఒకటి వారి ముందు పాకసాగింది. బాలురు దాన్ని చూసి భయకంపితుల నరేంద్రుడిని లెమ్మని కేకలేస్తూ పారిపోయారు. భగవద్ధ్యాన నిమగ్నుడైన నరేంద్రుడికి బాలుర కేకలు ఎలా వినబడతవి? అతడు కదలలేదు. పాము కాసేపటికి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు పామును చూసు నువ్వెందుకు పారిపోలేదు అని అడగ్గా, పామా గీమా నాకా గొడవే తెలియదు, ధ్యానంలో అప్పుడు నేను ఎంత హాయిగా ఉన్నానో అంటూ జవాబిచ్చాడు నరేంద్రుడు. విద్యా వాచస్పతి అయిన నరేంద్రుడికి 6వ ఏట విద్యాభ్యాసం జరిగింది. పురోహితుడు సమంత్రకంగా నరేంద్రుడిని సరస్వతీదేవికి ఒప్పగించి బాల్డి కుడి చేత్తో ఒక మసిబుగ్గు పట్టించి నేల మీద ఆలు రాయించాడు. తర్వాత నరేంద్రుడు దారానికి కట్టబడ్డ రెల్లుకల మొల నుంచి వేలాడుతూ ఉంటే చిన్న చాపను చంకన పెట్టుకుని కొత్త దుస్తులు ధరించి పాఠశాలకు బయలుదేరాడు. కొంతకాలం అవగానే అక్కడ చెడు సావాసం అబ్బటంతో తల్లిదండ్రుల తడికి ఇంటి వద్ద ప్రత్యేక ఉపాధ్యాయుడిని నియమించారు. తోడి బాలురు ఇంకా గుణింతాల్లో పెనుగులాడుతూ ఉంటే నరేంద్రుడు చదువును రాయను చక్కగా నేర్చాడు. సంస్కృత ముక్త బోధ వ్యాకరణము, రామాయణ మహాభారతాల్లోని అనేక భాగాలు నరేంద్రుడికి 7వ ఏటనే కంఠస్థాలు. రామాయణాన్ని గానం చేసి గాయకులు కొందరు ఒకసారి తమ ఇంటికి రాగా బాలనరేంద్రుడు వారి కథనంలో తప్పులను దిద్ది వారికి ఆశ్చర్యం కలిగించాడు. నరేంద్రుడు ఏకసంతాగ్రాహి గురు సమక్షంలో బాలురందరిలో అతడు కళ్ళు మూసుకుని నిచ్చుళ్ళై కూర్చునేవాడు.
ఈ విచిత్ర ప్రక్రియ చూసి గురువు కోపగించి, ఒకసారి ఎందుకు ఈ మందకొడితనం అంటూ నరేంద్రుడి చేతులు పుచ్చుకుని విదిలించి పాఠం ఒప్పగించు అన్నాడు. గంట మునుపు జరిగిన పాఠాన్ని నరేంద్రుడు తూచా తప్పకుండా అప్పగించడం చూసి కోపగించుకున్న గురువు ఆశ్చర్య నిమగ్నుడయ్యాడు. నరేంద్రుడు రాత్రిపూట బంధువైన ఒక ముసలితాత వద్ద పడుకునేవాడు. ఆ తాత సంస్కృత భాషా పారంగతుడు. ప్రతిరోజు అతడు అమర శ్లోకాలను బాలుడికి చెప్పి అమర కోశాన్ని చాలా వరకు అతడి చేత కంఠస్థం చేయించాడు. సంస్కృత భాష కోసం అనదగ్గ అమర కోసం అతడికి ఇలా బాల్యంలోనే వశమై ఉండటంతో నరేంద్రుడు కాలక్రమాన సంస్కృత విద్యా ప్రవీణుడు కాగలిగాడు. భాషలన్నిటిలో సంస్కృతం అతి ప్రాచీనమైనది. భారత జాతీయ జీవనం అనేది దివ్యవాహిని ప్రాచీన కాలం నుంచి నేటి వరకు నిరాఘాటంగా ప్రవహిస్తుండటానికి వేదశాస్త్రాలనే సంస్కృత భాషామృత ఆధారాలై ఉన్నవి. జాతీయ విజ్ఞానాన్ని పునర్జీవింపచేయడానికి సంస్కృత భాషా వ్యాప్తే పరమసాధనం. నరేంద్రుడి భావ్యోన్నత బాల్యంలో పొడసూపసాగింది. 1869 సంవత్సరంలో నరేంద్రుడు పినతాత కాళీప్రసాద్ దత్తు అవసాన సమయంలో కుటుంబాన్ని సమీపానికి పిలిచి దాశ్రమం చేయకోరి పిల్లలను మహాభారతం చదవమన్నాడు. కానీ ఎవరూ సాహసించలేదు. నరేంద్రుడు అప్పుడు మహాభారతాన్ని తెరిచి భక్తి జ్ఞానాలనే పక్షాలతో జీవుడు ఆత్మైక్య భావానికి ఎలా ఎగురుతాడో సూచించే గరుడుని ఊర్ధ్వగమన ఘట్టాన్ని శ్రవణానందకరంగా చదివాడు. కాళీప్రసాదుడప్పుడు నరేంద్రుడిని చేరపిలిచి, నీకు మహోన్నత భావిదశ ఉంది అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో నరేంద్రుడు బాల్యం అయింది. పార్ట్ 2లో నరేంద్రుడి జీవిత చరిత్రలో పార్ట్ 2లో నరేంద్రుడి బాల్యం అయింది. నెక్స్ట్ పార్ట్ 3లో బాల్య క్రీడల గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. నేను చెప్పిన ఈ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.